మొదటి అధ్యాయంలో మన భౌతిక ప్రపంచాన్ని శాసించే ఆ అదృశ్యమైన 4వ డైమెన్షన్ గురించి తెలుసుకున్నాం. అయితే ఆ ప్రపంచంలోనికి మనం ఎలా ప్రవేశించాలి, ఆ అదృశ్యమైన శక్తితో మనం ఎలా మాట్లాడాలి. పాల్ యాంగిచో గారి ఈ 2వ అధ్యాయంలో ఒక అద్భుతమైన నిజాన్ని బయటపెట్టారు. అదే కలలు మరియు దర్శనాల భాష. దేవుడు మనతో మాట్లాడే మార్గమే ఈ భాష. మనం చూసే కలలు కేవలం నిద్రలో వచ్చేవి మాత్రమే కాదు, అవి మన భవిష్యత్తును నిర్మించే నమూనాలు. ఈ చాప్టర్ చదువుతుంటే నాకు ఒక విషయం అర్థమైంది. మనం దేన్నైతే మన మనసులో స్పష్టంగా చూడలేమో దాన్ని మన జీవితంలో ఎప్పటికీ సాధించలేము. మరి మీ కలలను నిజం చేసే ఆ విజన్ మీకుందా? యాంగిచో గారు తన జీవితంలో తన కలలను ఏ విధంగా సాధ్యం చేసుకున్నారు, ఈ 2వ అధ్యాయం ద్వారా మనం తెలుసుకుందాం. రండి, ఈ ప్రయాణాన్ని కొనసాగిద్దాం. దానికి ముందుగా మీరు కొత్తగా ఈ వీడియోని చూస్తున్న వారైతే ఫెయిత్ రివీల్డ్ తెలుగు అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. పాత వారిలో కూడా చాలామంది ఈ ఆధ్యాత్మికమైన విషయాలు చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీకు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వర్తమానాలు నేరుగా మీకు కావాలి అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీ ఫోన్లోనికి మా వీడియోస్ వస్తాయి. ఈ వీడియోని మీరు లైక్ చేయడం ద్వారా ఇది అనేకులకి చేరుతుంది. 4వ కోణం, మన విశ్వాసం సరిగ్గా గర్భం దాల్చడానికి మనం కొన్ని అంశాలను పాటించినట్లే మనం అర్థం చేసుకోవలసిన విశ్వాస పరిధిలో ఒక కేంద్రం ఉన్నదంట సత్యం. విశ్వాస రాజ్యం గురించి నేను పాఠాలు నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు నా మొట్టమొదటి అనుభవం ఏమంత మంచిది కాదు. పాశ్చాత్య అంటే వెస్ట్రన్ దేశాల సేవకులకు ఈ సమస్య లేదు, కానీ ఈ తూర్పు దేశాల్లో దేవుని యొక్క అద్భుత శక్తిని ప్రసంగించడం క్లిష్ట సమస్యే. ఎందుకంటే బౌద్ధ సన్యాసులు అద్భుతమైన సూచన క్రియలు ఎన్నో చేశారు. ఈ మధ్యనే కొరియాలో ఒక స్త్రీ క్యాన్సర్తో బాధపడుతూ ఆఖరి స్థితికి వచ్చింది. ఏ వైద్యుడు ఆమెను స్వస్థపరచలేకపోయాడు. ఆమె అనేక క్రైస్తవ దేవాలయాలు దర్శించిన తరువాత ఒక బౌద్ధ సన్యాసి దగ్గరకు వెళ్ళింది. అతడు ఆమెను ఒక మఠానికి తీసుకువెళ్ళాడు. అక్కడ అనేక మంది కూడి ప్రార్థిస్తున్నారు. అక్కడ ఆమె పూర్తిగా స్వస్థత పొందింది. క్యాన్సర్ వ్యాధి మటుమాయమయ్యింది. కొరియా దేశంలో యోగా విద్యలో మునిగిన అనేక మంది యోగా ధ్యానం ద్వారా రోగుల్ని స్వస్థపరుస్తూ ఉంటారు. జపాన్ దేశస్థుల సోకగాక్టైకు హాజరైన వారిలో చాలామంది బాగుపడ్డారు. కడుపులో పుండ్లు పోయాయి. చెవిటి మోగవారు వినడం, మాట్లాడడం మొదలుపెట్టారు. అందరూ దృష్టి పొందారు. కాబట్టి క్రైస్తవులమైన మనం, ముఖ్యంగా పెంతుకోస్తు విశ్వాసులకు ఇట్టి సంఘటనలు చాలా కష్టంగా ఉంటాయి. ఇవన్నీ సైతాను వేషాలు అని మనం తేలిగ్గా ప్రక్కకు నెట్టలేం. సైతాను ఇన్ని చేయగలుగుతుంటే యేసుక్రీస్తు యొక్క సంఘం ఇంతకంటే ఎక్కువ ఎందుకు చేయలేకపోతుంది? మన క్రైస్తవులలో అనేక మంది దేవుని యొక్క సూచక క్రియలకు ప్రాముఖ్యతనివ్వరు. ఈ విషయం తలంచి ఒకరోజు బహుబాధపడ్డాను. దేవుడు అనంత దివ్యమూర్తి అని, యెహోవా దేవుడు పరమందున్న ఏకైక సృష్టికర్త అని ఎలా పిలవగలం? బౌద్ధంలో, యోగాలో, సోకగాక్తైలో అద్భుతాలను చూస్తున్నాము. తూర్పు దేశ మతాల్లో అనేక స్వస్థతలు చూడగలుగుతున్నాము. ఎందుకు యెహోవా దేవుడే ఈ విశ్వానికి ఏకైక సృష్టికర్త అని అనుకోవాలి అని అంటూ ఉంటారు. అయితే మన దేవుడు ఏకైక దేవుడని, సాటి లేనివాడని, ఈ అనంత విశ్వానికి సృష్టికర్త అని నాకు తెలుసు. కాబట్టి వీరి ప్రశ్నలు అన్నిటినీ దైవ సముఖంలో ప్రార్థనలో పెట్టాను. నేను ఉపవాసం ఉండి ప్రభు యొక్క విశ్వాసాన్ని వెతుకుచూ ఆయన జవాబు కోసం ప్రార్థించాను. మహిమతో కూడిన ప్రత్యక్షత నా హృదయంలో కలిగింది. స్పష్టమైన వివరణ లభించింది. అప్పటి నుండి కొరియాలో నా సంఘంలో అనేక పాఠాలుగా దీనిని వివరించి చెప్పడం ప్రారంభించాను. పట్టపగలు ఎంత తేటగా చూడగలమో అంతే తేటగా ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సంతృప్తికరమైన జవాబులు ఇవ్వగలను. దీనినే మీతో వివరించి చెప్పనివ్వండి. ఈ విశ్వంలో 3 ఆత్మలున్నాయి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దయ్యముల ఆత్మ, మానవ ఆత్మ. మొదటి 2, 3వ కోణాల కోసం చెబుతున్నప్పుడు మీకు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కానీ తర్వాత ఆయన వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని ఉదాహరణలు ఇస్తారు. అవి చాలా అద్భుతముగా మొదటిసారి వినేవారికి వర్ణనాతీతంగా కనిపిస్తాయి. కాబట్టి ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వినండి. లెక్కలు చదివేటప్పుడు 2 చుక్కలు ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి ఉంచి రెండింటి మధ్య ఒక గీత గీచి
దానిని ఒక కొలత అంటారు. ఇది రెండింటి మధ్య గీయబడిన ఒక రేఖ మాత్రమే. కావున అదే పరిమాణములో మొదటి గీత వెంట అనేక రేఖలు వందలాది గీచినచో మొదటి కొలత రెండవ కొలతను సృష్టిస్తుంది. ఇదే ఒక సమతలం. ఈ సమతలాలు అనేకం ఒకదాని మీద ఒకటి ఉంచితే ఒక గణము లేక చతురము తయారవుతుంది. దీనిని మూడవ కోణం అంటారు. ఈ భౌతిక ప్రపంచము, భూమి యావత్తు ఈ పరిమాణానికి సంబంధించినది. ఈ మొదటి రేఖ సమతలంలో ఉండి రెండవ కోణం ద్వారా నడపబడుతూ అందులో ఇమిడి ఉంది. ఈ రెండవ సమతలం మూడవ కోణంలో ఇమిడి దాని ఆధీనమై ఉంది. ఈ ఘనమైన ప్రపంచాన్ని ఎవరు నిర్మించి నింపుతూ అధికారం కలిగి ఉన్నారు? బైబిల్ తెరిచి ఆదికాండం 1-2 చదివినచో నీకు జవాబు దొరుకుతుంది. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఈ వాక్యం మూల భాషలో చదివినట్లయితే ప్రభువు ఆత్మ జలములపైన పొదుగుచు అల్లాడుతోంది అనే అర్థం గోచరిస్తోంది. ఈ అల్లికలతో లోకం మూడవ కోణానికి సంబంధించినది. ఈ మూడవ కోణం మీద అల్లాడుతున్న పరిశుద్ధాత్ముడు నాలుగవ కోణానికి సంబంధించిన వారు. కాబట్టి ఆత్మీయ విశ్వాస రాజ్యం నాలుగవ కోణానికి సంబంధించినది. ఆత్మీయ లోకం మూడవ కోణాన్ని అనుసరించి పొదగడం ద్వారా మూడవ చతురం మీద ఈ నాలుగవ కొలత యొక్క ప్రభావం ఉండుట ద్వారా భూమి తిరిగి సృష్టించబడింది. పాతదాని నుండి క్రొత్త ఆజ్ఞ ఇవ్వబడింది. మృతం నుండి జీవము, వికారం నుండి సౌందర్యము, అపవిత్రత నుండి పవిత్రత, పేదరికం నుండి సమృద్ధి కలిగాయి. నాలుగవ కోణం యొక్క పొదుగుతున్న వేడిమి ద్వారా సౌందర్యవంతమైన అద్భుతాలు కలిగి సమస్తం సృజించబడింది. అప్పుడు దేవుడు నా హృదయంతో ఇలా అన్నారు, కుమారుడా, రెండవ కోణంలో మొదటి కోణం ఇమిడి ఆధీనమై ఉన్నట్లు రెండవ కోణం మూడవ కోణంలో ఇమిడి ఆధీనమై ఉన్నది. నాలుగవ కోణంలో మూడవ కోణం ఇమిడి ఆధీనమై ఉండుట వలన క్రమమైన అందమైన సృష్టిని కలిగిస్తూ ఉంది. ప్రతి మానవుల్లో ఆత్మీయ పురుషుడెంతో శారీరక పురుషుడు అంతే. వారి హృదయాల్లో నాలుగవ కోణంతో పాటు మూడవ కోణం ఉన్నాయి. కాబట్టి మానవులు నాలుగవ కోణమైన ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పరిశోధించి వారి ఊహల్లో ధ్యానంతో కలలు దర్శనముల ద్వారా మూడవ కోణం మీద పొదిగి దాన్ని ప్రభావితం చేసి మార్చగలరు. అదే పరిశుద్ధాత్మ నాకు నేర్పింది. కాబట్టి ఈ బౌద్ధ విశ్వాసులు, యోగా ప్రజలు వారి ఆత్మ ద్వారా నాలుగవ కోణాన్ని పరిశోధించి అభివృద్ధి చేయగలరు. స్పష్టమైన దర్శనముల ద్వారాను ఆరోగ్యదాయకమైన మానసిక దృశ్యముల ద్వారాను వారి శరీరాలపై లగ్నముంచగలరు. ప్రకృతిలో సహజంగా నాలుగవ కోణం మూడవ కోణాన్ని ప్రభావితం చేయగలదు. మానవ ఆత్మకు దాని సరిహద్దుల్లోనే ఆజ్ఞ జారీ చేసి సృష్టించగలిగిన శక్తి ఉంది. మానవులకు ఈ బాహ్యలోకాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని ఏలి పాలించగలిగిన అధికారాన్ని, శక్తిని అనుగ్రహించాడు. నాలుగవ కోణం ద్వారానే ఈ విధిని నిర్వర్తించగలరు. అవిశ్వాసులు తమ ఆత్మీయ పురుషుణ్ణి పరిశోధించి ధ్యానం ద్వారా అభివృద్ధి పరుచుకోవడం ద్వారా శారీరక రోగములు, వ్యాధులు కలిగిన వారు మూడవ కోణంపై అధికారం పొందగలరు. అప్పుడు పరిశుద్ధాత్మ నాతో ఇలా అన్నారు, శోకగాక్తే చూడు, వారు సాతానుకు సంబంధించిన వారు. మానవ ఆత్మ దుష్టాత్మతో నాలుగవ కోణంలో కలిసి దాని ద్వారా వారి శరీరం మీదను పరిస్థితుల మీదను ప్రభావం కలిగి ఉన్నారు. ఈ తీరునే ఐగుప్తు శకునగాండ్రు కూడా మోషే వలె కొన్ని పరిస్థితుల మీద అధికారం పొందినట్లుగా కనిపించారని పరిశుద్ధాత్మ చూపించారు. అప్పుడు దేవుడు మన ఆత్మీయ నాలుగవ కోణాన్ని విశ్వాసానికి సృష్టికర్త అయిన పరిశుద్ధ తండ్రి యొక్క నాలుగవ కోణంలో జత చేయడం ద్వారా ప్రతి పరిస్థితి మీద ఇంకా ఎక్కువ అధికారం కలిగి ఉండగలం. దేవునికి స్తోత్రం. మూడవ కోణం మీద అత్యధిక అధికారం, శక్తి కలిగిన అద్భుతమైన సృష్టి చేయగల శక్తి కలిగి ఉండగలం. ప్రభు వద్ద నుండి ఈ ప్రత్యక్షత అనుగ్రహించబడిన తరువాత ఇతర మతములలోని సంఘటనలు, అద్భుతాలు స్పష్టంగా ఎలా జరుగుచున్నవో వివరించగలుగుచూ ఉన్నాను. మేము కూడా నీ వలె మహత్కార్యములు చేయగలము అని ప్రజలు నా దగ్గరకు వచ్చి సవాలు చేస్తూ ఉంటారు. మీరు చేయగలరని నాకు తెలుసు. మీ ఆత్మలో నాలుగో కోణం ఉండుట వలన అది సాధ్యమవుతూ ఉంది.
నీ ఆత్మను వ్యాప్తి చేస్తూ నీ శరీరం ద్వారా పరిస్థితుల మీద శక్తి పొందుతూ ఉన్నావు. నీవు ఈ మహత్కార్యములు చేయగలిగినప్పటికీ నీలో ఉన్న ఆత్మ రక్షణార్థమైన ఆత్మ కాదు. మీరు దుష్టమైన 4వ కోణంలో జత చేయబడి ఉన్నారు. 4వ కోణం 3వ కోణాన్ని పరిపాలించగల శక్తి కలిగి ఉంది. మీ పరిస్థితుల ప్రభావం ద్వారా 3వ కోణం పరిధిలో కొంత అధికారం మీకుంది. అంతరాత్మ యొక్క పాత్ర. మానసికాభివృద్ధి కలిగించే అనేక పుస్తకాలను అమెరికాలో నేను చదివాను. అంతరాత్మ మీద గురి నిలుపుట వలన ఇట్టి సంఘటనలు అనేక చోట్ల సంభవిస్తూ ఉన్నాయి. ఈ అంతరాత్మే నీ ఆత్మ. బైబిలు అంతరాత్మనే నీ అంతరంగ పురుషుడని, నీ హృదయంలో దాగి ఉన్న పురుషుడని చెప్తోంది. మనస్తత్వ శాస్త్రం అంతరాత్మను కనుగొనక ముందే అపోస్తులైన పౌలు 2000 సంవత్సరాల క్రితమే దానిని కనుగొని అంతరంగ పురుషుడని, ఆంతర్య పురుషుడని వ్రాశాడు. 2000 సంవత్సరాల క్రితమే బైబిల్ ఈ సత్యం పలికింది. శాస్త్రవేత్తలు, తత్వశాస్త్రజ్ఞులు ఈ అంతరాత్మ యొక్క ఉద్దేశములను, లోతును కనుగొనవలెనని, దాని శక్తిని సరైన పంతాలు నడిపించాలని ప్రస్తుతం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ అంతరాత్మ 4వ కోణంకు సంబంధించి కొంత పరిధిలో శక్తి కలిగి ఉంది. వీరు భావిస్తున్న దానిలో కొంత మోసం దాగి ఉంది. నేను అమెరికా దేశం వెళ్ళినప్పుడు అక్కడున్న క్రైస్తవ సేవకులు నాకు కొన్ని పుస్తకాలు ఇచ్చారు. వాటిని నేను చదివినప్పుడు నాకెంతో ఆశ్చర్యం కలిగింది. ఈ పుస్తకాలు నీ అంతరంగ పురుషుని శక్తివంతమైన దేవునిగా చేశాయి. ఇది ఎంతో అక్రమం. ఈ అంతరాత్మకు కొంత శక్తి ఉంది, కానీ దానికి హద్దులు ఉన్నాయి. మన సర్వశక్తిగల దేవుని వలె ఇది సృష్టి జరిగించలేదు. మనుజాత్మకు 4వ కోణమైన ఈ అంతరాత్మను వ్యాప్తి చేసి దానినే యేసుక్రీస్తు స్థానంలో ఉంచాలని అమెరికాలో యూనిటేరియన్ అనే సంఘం ప్రయత్నించడం నేను గమనిస్తూ ఉన్నాను. ఇదెంతో భయంకర పాపము, ఎంతో అపాయము. ఈ బోధనలన్నిటిలో కొన్ని నిజాలు లేకపోలేదు. అయితే అపవాది దుష్టమైన 4వ కోణాన్ని ఆక్రమించిందని గుర్తించాలి. దేవుడు పరిశుద్ధుడు, సాటిలేనివాడు, సర్వశక్తుడు. పొదుగుట ద్వారా 3వ కోణం మీద అధికారం కలిగిన 4వ కోణం ఎప్పుడూ సృజనాత్మకమైన ఆజ్ఞలను జారీ చేస్తారు. ఆదికాండములో దేవుని ఆత్మ జలములపై అల్లాడుచూ పొదుగుచూ ఉండెను. ఒక కోడిపెట్ట గుడ్ల మీద కూర్చొని వాటిని పొదిగి కోడి పిల్లలను చేయు రీతిగా ఆయన ఉన్నారు. అదే రీతిలో పరిశుద్ధాత్మ 3వ కోణాన్ని పొదుగుతూ ఉన్నారు. దుష్టాత్మ కూడా పొదుగుతూనే ఉంటుంది. 4వ కోణం యొక్క భాష. 4వ కోణం యొక్క సత్యం గ్రహించిన తరువాత నా సేవ ఉజ్జీవింపబడింది. మీరు కూడా మీ జీవితాలను దీనితోనే ఉజ్జీవింపజేసుకొనవచ్చు. మన అంతరంగాన్ని ఎలా పొదగగలం అని మీరు ఆశ్చర్యపడవచ్చును. మన శరీరాలకు హద్దులు ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్మ సర్వాంతర్యామి కాబట్టి అవలీలగా ఈ యావత్ భూమిని పొదగగలరు. మనకు కాలానికి దూరానికి పరిమితి ఉంది. కాబట్టి మనం పొదగడానికి ఉన్న ఏకైక మార్గం మన ఊహలు, దర్శనములు, కలలు మాత్రమే. ఆ కారణం చేతనే పరిశుద్ధాత్మ మనతో ఏకీభవించి యవనులు దర్శనములు చూచినట్లును, వృద్ధులు కలలు కనేటట్లును చేయును. దర్శనములు చూచుట ద్వారాను, కలలు కనడం ద్వారాను మన పరిధులను అధిగమించి ఈ విశ్వంలోనే ప్రవేశించగలం. అందుకే దర్శనం లేని చోట ప్రజలు నశించెదరు అని దేవుని వాక్యం చెప్తోంది. నీలో దర్శనం లేనట్లయితే నీవు సృజనాత్మకం కావు. నీలో సృజనాత్మక శక్తి లేనట్లయితే నీవు నశించిపోతావు. 4వ కోణం యొక్క భాషే కలలు, దర్శనములు. పరిశుద్ధాత్మ వీటి ద్వారా సంభాషిస్తూ ఉంటారు. ఒక దర్శనం, కల ద్వారా నీవు గొప్ప సంఘాలను దృష్టించగలవు. నూతన సేవా స్థలాన్ని దర్శించగలవు. నీ సంఘాభివృద్ధిని చూడగలవు. దర్శనముల ద్వారా, కలలు కనడం ద్వారా నీ భవిష్యత్తును పొదిగి ఫలితాలను అనుభవించగలవు. దీన్ని దైవవాక్యంతో ఉదాహరించి వివరించనీయండి. ఆదాము హవ్వలు కృప నుండి ఎందుకు పతనమైపోయారో మీకు తెలుసా? ఒక వ్యక్తి మనసులో 4వ కోణం యొక్క దర్శనములు, కలలు ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తాయని అపవాదికి తెలుసు. అపవాది ఈ సత్యాన్ని ఉపయోగించి మోసగించింది. హవ్వ నిషేధించబడిన ఆ వృక్ష ఫలాన్ని ఇలా వచ్చి చూడు, చూచినంత మాత్రాన ఏ హాని జరగదు, కాబట్టి ఇలా వచ్చి ఊరకనే దాన్ని ఎందుకు చూడకూడదు అని హవ్వను ఆహ్వానించాడు. కాబట్టి చూసినంత మాత్రం చేత ఏ అపాయం సంభవిస్తుంది
అనుకొని హవ్వ వెళ్ళి చెట్టున ఉన్న ఆ ఫలాన్ని చూసింది. ఒక్కసారే చూసి వెనుతిరగలేదు, చూస్తూ నిలబడింది. బైబిల్లో ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనం ఇలా చెబుతుంది: స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది అయి యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని, ఆమె పాలు పొందక ముందు ఆ వృక్షాన్ని చూసింది, ఫలాన్ని తన ఊహల్లో కూడా దృష్టించింది. ఆ ఫలం తింటే ఎలా ఉంటుందా అని యోచిస్తూ తన 4వ కోణాన్ని ఆమె తాకింది. 4వ కోణములో మంచి లేక చెడు జన్మిస్తూ ఉంటాయి. హవ్వ వృక్ష ఫలాన్ని తన ఊహల్లో లోతుగా చిత్రించుకుంది, పండును స్పష్టముగా చూసింది. అదే దేవునికి ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానవంతురాలుగా తనను చేస్తుంది అనుకుంది. ఆ చెట్టు చేత ఆమె ఎంతో ఆకర్షింపబడినట్లుగా భావించింది. పిదప ఆమె ఆ చెట్టు ఫలములలో కొన్ని తీసుకొని తిన్నది. తనతో పాటు తన భర్తకు ఇచ్చింది. ఆ పని చేసి పతనమైపోయింది. చూచుట అనేది ప్రాముఖ్యం కాకపోయినట్లయితే దేవుని దూత లోతు భార్యకు ఎందుకంత శాపగ్రస్తపు తీర్పునిచ్చింది? ఆదికాండం 19:17లో నీ ప్రాణం దక్కించుకున్నట్లు పారిపొమ్ము, వెనుదిరిగి చూడకుము. అయితే ఆదికాండం 19:26 చదివినచో లోతు భార్య వెనుకకు చూచి ఉప్పు స్తంభం అయినట్లు కనుగొనగలుగుతాం. ఆమె వెనుకకు తిరిగి చూసినందుకు ఎంత విషాదకరమైన తీర్పు పొందింది. ఈ శిక్ష భయంకరమైనది అని నీవు చెప్పవచ్చు. కానీ ఆత్మ యొక్క ఆజ్ఞను నీవు అర్థం చేసుకుంటే నీవు అలా అనలేవు. ఆమె వెనుకకు తిరిగినప్పుడు తన శారీరక నేత్రములతో చూడడం మాత్రమే కాదు, ఆ చూపు ఆమె ఊహల్ని పట్టేసింది. గత జీవితం మీద ఆశ ఆమెలో ఉబికింది. దేవుడు ఆమెకు న్యాయముగా తీర్పు తీర్చాడు. పరిశుద్ధాత్మ భాషనే అనేక జీవితముల మార్పుకై దేవుడు ఉపయోగించుకుంటున్నారు. ఆదికాండము 13:14-15 వరకు మనం గమనిస్తే, లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. ఓ అబ్రహామా, నీవు అడుగు, కనాను దేశాన్ని నీకు ఇచ్చేస్తాను అని దేవుడు చెప్పలేదు. దేవుడు అతనితో తన స్థలంలోనే నిలబడి ఉత్తరముగాను దక్షిణముగాను తూర్పు దిక్కును పడమటి దిక్కును చూడమన్నారు. దానిని అబ్రహామునకును అతని సంతానమునకును ఇస్తానని స్పష్టంగా నొక్కి వక్కానించారు. అతనికి ఒక హెలికాప్టర్ ఉండి దానిలో పైకి వెళ్ళి తూర్పు మధ్య ప్రాంతమంతా చూచి ఉంటే అనేక సమస్యలు తప్పించుకొని ఉండేవాడని నేను అనుకుంటూ ఉంటాను. అతనికి దూరదర్శిని కానీ హెలికాప్టర్ కానీ లేవు. కాబట్టి అతని దర్శనం పరిమితమైనది. చూచుటయే పొందుట. అబ్రహాము ఆ భూమిని చూచాడు. తరువాత తన గుడారంలోకి వెళ్ళాడు. తన పడకపై పండుకొని తనది కాబోతున్న ఆ దేశాన్ని గురించి కలగనడం మొదలుపెట్టాడు. అతని 4వ కోణంలో పరిశుద్ధాత్మ తన భాషను ప్రయోగించడం మొదలుపెట్టారు. పరిశుద్ధాత్మ పరిపాలించడం మొదలుపెట్టారు. 100 ఏండ్ల అబ్రహాము, 90 ఏండ్ల శారా. ఇస్సాకును పొందడం చాలా ఆసక్తిదాయకరమైన విషయం. అబ్రహాముకు 100 ఏండ్లు, శారాకు 90 ఏండ్ల వయసులో దేవుడు ప్రత్యక్షమయ్యి అతనితో నీకో కుమారుడు కలగబోతున్నాడు అని సెలవిచ్చారు. దేవుడు వచ్చి నీకో కుమారుడు పుడతాడు అనగానే అబ్రహాము పగలబడి నవ్వాడు. అబ్రహాము విశ్వసించడం లేదని దీని భావం. శారా గుడారం వెనుక నవ్వినట్లు మనం గమనించగలం. శారా, ఎందుకు నవ్వుతున్నావు అని దేవుడు అడిగారు. లేదు, నేను నవ్వలేదు అంది ఆమె. లేదు, నీవు నవ్వావు అన్నారు దేవుడు. అబ్రహాము, శారా ఇద్దరూ నవ్వారు. ఇద్దరూ నమ్మలేదు. వారు విశ్వసించేటట్లు చేయడానికి దేవునికి ఒక మార్గం ఉంది. పరిశుద్ధాత్మకు పరిభాష అయిన 4వ కోణాన్ని దేవుడు ఉపయోగించారు. ఒక రాత్రి దేవుడు అబ్రహాముతో బయటకు రా అని పిలిచారు. తూర్పు మధ్య ప్రాంతాలలో వాతావరణంలో తేమ చాలా తక్కువ. అందుచేత రాత్రుల యందు ఎక్కువ నక్షత్రాలు ప్రకాశించడం నీవు చూడగలవు. అబ్రహాము బయటకు వచ్చాడు. అబ్రహామా, నక్షత్రాల సంఖ్యను లెక్కపెట్టు అన్నారు. అతడు లెక్కించడం ప్రారంభించాడు. ఈ శారీరక నేత్రంతో 6,000 నక్షత్రాలను లెక్కించగలమని శాస్త్రజ్ఞులు చెబుతూ ఉంటారు. కాబట్టి అబ్రహాము లెక్కించి చివరకు సంఖ్య మర్చిపోయి ఉంటాడు.
తండ్రి, వీటన్నిటినీ నేను లెక్కించలేను అన్నాడు చివరికి. అప్పుడు తండ్రి అన్నారు, నీ సంతానం కూడా ఈ నక్షత్రాల వలె అసంఖ్యాకంగా ఉంటాయి అన్నారు. అబ్రహాము ఉద్రేకంతో ఊగిపోయి ఉంటాడు. అతని కన్నుల్లో నీరు చిమ్మి దృష్టికి ఆటంకం కలిగిందని నేను ఊహించుకుంటున్నాను. అతడు ఈసారి నక్షత్రాలు చూసినప్పుడు అతడు చూడగలిగినంత తన బిడ్డల ముఖాలే. వారంతా హఠాత్తుగా అతన్ని తండ్రి, అబ్రహామా అని పిలుస్తున్నట్లు వినిపించింది. అతడు ఉద్రేకముతో ఊగిపోయాడు. అతడు తన గుడారంలోనికి ప్రవేశించినప్పుడు అతడింకా వణికిపోతూనే ఉన్నాడు. కళ్ళు మూశాడు, కానీ నిద్ర పట్టడం లేదు. నక్షత్రాలన్నీ తన సంతానపు ముఖాలుగా మారిపోతున్నాయి. తిరిగి తండ్రి, అబ్రహమా అని అరుస్తూ ఉన్నాయి. ఇదే అతని కన్నుల ముందు మారుమ్రోగుతూ ఉంది. ఇవే దృశ్యాలు అతని మనసులో అనేకసార్లు కలిగి అవి అతని కలలుగా, దృశ్యాలుగా మారిపోయాయి. ఆత్మీయ భాష అయిన దర్శనములు, కలలు అతని 4వ కోణములో ఈ దృశ్యాలు ఒక భాగమైపోయాయి. ఈ కలలు, దర్శనాలు అతని 100 ఏండ్ల శరీరం మీద అధికారం పొందడం ప్రారంభించాయి. అతని వృద్ధ దేహం త్వరలోనే యవన దేహముగా మారిపోయింది. అప్పటి నుండి దేవుని మాటను నమ్మిన ఆయన్ను స్తుతించడం ప్రారంభించాడు. అబ్రహాములో అంత మార్పు ఎవరు చేయగలరు? పరిశుద్ధాత్మ మాత్రమే. దేవుడు తన భాష అయిన పరిశుద్ధాత్మతో 4వ కోణం యొక్క సూత్రాన్ని ప్రయోగించారు. ఒక దర్శనము, కళ అబ్రహామును మార్చివేశాయి. అతని మనస్సును మాత్రమే కాదు, అతని శరీరాన్ని కూడా మార్చాయి. అతడే కాదు, అతని భార్య కూడా మారిపోయింది. ఇద్దరూ తిరిగి బహు వింతగా యవనస్తులయ్యారు. తరువాత రాజైన అబీమెలెకు శారాను తన ఉపపత్నిగా ఎలా ఎంచుకోదలిచింది? మీరు బైబిల్ చదవగలరు. 90 ఏండ్ల శారా 4వ కోణం యొక్క సూత్రం ద్వారాను ఆ భాష వలనను తిరిగి యువతి అయింది. మనం సామాన్య మృగాలము కాదు. దేవుడు మనలను సృష్టించినప్పుడు మనలో ఆత్మీయ ప్రపంచాన్ని అనగా 4వ కోణాన్ని సృష్టించారు. అప్పుడు దేవుడు 3వ కోణం మీద అధికారం కలిగి పరిపాలించమన్నారు. నా అంతట నేను ఇంటికి నడిచి మరణమగునంత ప్రయాసపడి ఆత్మల సంపాదన అనే నా సేవను నేను కొనసాగించలేదు. నేను విశ్వాస మార్గాన్ని పాటిస్తున్నాను. నా సంఘం అసంఖ్యాకంగా పెరిగిపోతుంది. నా సంఘములో 50,000 మంది నమోదు చేయబడిన సభ్యులు ఉన్నప్పటికీ నేను ఆఫీసుకు వెళ్ళినప్పుడు నేను చేయవలసినది ఎక్కువ కనిపించదు. నేను విశ్వాస మార్గాన్ని అవలంబించడం చేత పరిశుద్ధాత్మ తేలికగా చేయగలిగిన దానికి నా శరీరంతో చేయాలని నేను ప్రయాసపడడం లేదు. నేను పాశ్చాత్య దేశాలలో సేవార్థమై వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క 4వ కోణంలో ప్రవేశించి కొరియాలో నా సంఘానికి ఏమి అవసరమో ఆయనతో చెప్తూ ఉంటాను. ఆయనే పని కొనసాగిస్తూ ఉంటారు. ప్రతి 2 రోజులకు నా భార్యను పిలుస్తూ ఉంటాను. ఆమె చెప్పే సమాచారం కొన్నిసార్లు నా అహంభావానికి గొడ్డలి పెట్టు వంటిది. విదేశాల నుండి నా రాకకై ఎంతో ఎదురు చూస్తూ ఉంటారని, నా కోసమే వారంతా నిరీక్షిస్తున్నారని, ఆదివారం జనసంఖ్య తగ్గుముఖంలో ఉంటుందని నేను యోచిస్తూ ఉండేవాడిని. ఆ విషయం గురించి నీవేమీ ప్రజ్ఞ చెప్పకు. నీవు లేకపోయినా సంఘం ఎంతో బాగా పనిచేస్తుంది అని ఆమె చెబుతుంది. మనం ఇప్పటి వరకు తెలుసుకున్నది కేవలం ప్రారంభం మాత్రమే. కలలు, దర్శనాలు అనేవి 4వ డైమెన్షన్కి పునాదులు అయితే అసలైన రహస్యం మరొకటి ఉంది. ఈ 4వ కోణం యొక్క సూత్రాన్ని, ది లా ఆఫ్ 4th డైమెన్షన్, మన దైనందిన జీవితంలో ఏ విధంగా ప్రాక్టికల్గా మనం ప్రాక్టీస్ చేయాలి. ఏ పొరపాటు చేస్తే మన విశ్వాసము పనిచేయదు. అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే ఆ అద్భుతమైన ఫార్ములా పాల్ యాంగిచో గారు ఏ విధంగా అప్లై చేశారో మనము తర్వాతి నెక్స్ట్ పార్ట్ లో చూడబోతూ ఉన్నాం. ఆ వీడియో మీ జీవితాన్ని మార్చే మరొక మలుపు కూడా కావచ్చు. ఆ అద్భుతమైన విషయాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన ఫెయిత్ రివీల్డ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ గ్రూప్స్తో మీరు షేర్ చేసుకోండి. గుర్తుంచుకోండి, సృష్టించే విశ్వాసము మీలోనే ఉంది. దానిని బయటకు తీసే ఆ రహస్యం కోసం వేచి ఉండండి. త్వరలోనే మరలా కలుద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.